ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. పోపు దినుసులు వేసుకున్న తర్వాత పోపు వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారు. మన ఆంధ్ర సైడ్ వాడరు కదా అండి. అది నిజమా కాదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. మన ఆంధ్ర సైడ్ అయితే తక్కువనే కదా వాడేది. అది చెప్తున్నా, ఎవరైనా అవునా కాదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఆనియన్ కూడా వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మీకు ఎన్ని కాబడతాయో అన్ని టమాటాలు వేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఒక 5, 6 అలా టమాటా చిన్నవేనండి నాకు అవి, అందుకోసం ఒక 5, 6, 7 తీసుకున్నా. ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి. మెత్తగా అయిపోవాలి టమాటాస్ బాగా. ఎంత మెత్తగా అవుతుందో ఇంకా మెత్తగా అవ్వాలి. అంటే మూత పెట్టే మగ్గించుకుందాం. ఇంకా మెత్తగా అవ్వాలి బాగా. మగ్గిపోయింది కదా టమాటా, అసలు కనిపించట్లేదు చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది వెల్లుల్లి వేసి పెట్టుకున్నాం కదా రోల్లో, చిన్న రోళ్ళు, ఇది ఇందులోకి వేసేయడమే అలా. ఇప్పుడు పసుపు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి సరిపడా వేసేసుకొని, సాల్ట్ తక్కువే వేసుకుంటున్నా. ఎక్కువైతే మరి ఏం చేయలేం, తక్కువైనా మరి వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఇంకా అంతే, కర్రీనే వేస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు కారం మీకు తగినంత కారం కూడా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఇంకా బాగా కర్రీ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. వెల్లుల్లి పొడి వేయాలండి, మర్చిపోయాం. పల్లీల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేయాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొబ్బరి పొడి చాలు, కొంచెమే, ఎక్కువ వద్దు. కొబ్బరి పొడి, మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఇందులోకి వేసేసుకోవడమే. పల్లీల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో, ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర